నమస్కారం ఫ్రెండ్స్. నిన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో యూట్యూబ్ ఛానల్స్ పై అసహనం వ్యక్తం చేశారు. అంటే యూట్యూబ్ ఛానల్స్ తమ పరిధి దాటి అసహ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ అంటే వ్యవహార శైలి మార్చుకోకపోతే చర్యలు తప్పవు అని అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ప్రసంగించారు. దానికి రెస్పాన్స్గా ఇవాళ యూట్యూబ్ సంఘాలు ఒక రౌండ్ టేబుల్ నిర్వహించాయి. ఆ రౌండ్ టేబుల్లో ముఖ్యమంత్రి యూట్యూబ్ ఛానల్స్ని అనడం తప్పు, దాంట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ అన్ని యూట్యూబ్ ఛానల్స్పై అసహనం వ్యక్తం చేయడం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మంచిది కాదు. రఘు జర్నలిస్ట్ నిన్న మేము ఈ ల్యాండ్ మాఫియా, కన్స్ట్రక్షన్ మాఫియా, ఈ బిల్డర్ మాఫియాపై ఎన్నో కథనాలు మా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ వీడియోస్ని అంతా డిలీట్ చేయించారు. ఒక డెమోక్రసీలో ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి పెద్ద దెబ్బ. అసలు మేము నిజాలు ప్రసారం చేస్తుంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి లీగల్గా మా వీడియోస్ డిలీట్ చేపిస్తున్నారు. ఇది అన్యాయము, అక్రమము, దౌర్జన్యము, ప్రజాస్వామ్యంపై ఒక గొడ్డలి పెట్టు అని ఈ తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి కదా, ఆ పదాలు యూజ్ చేసి మళ్ళీ యూజ్ చేసి మేమేం చేయగలము, మేమేం చేయలేము, ఇది ప్రజాస్వామ్యంపై, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్పై దాడి అని యూట్యూబ్ ఛానల్స్లో గట్టిగా అరవడం. మీరు చేయగలిగింది అంతే. మీ బ్రెయిన్స్ అంతకే పరిమితం, మీ నీతి కూడా అంతకే పరిమితమని అందరికీ తెలిసిపోయింది. యూట్యూబ్ ఛానల్ ఎలా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, ఆ యూట్యూబ్ ఛానల్ పరిమితులేమి, దాని నీతి ఏమి, అసలు యూట్యూబ్ ఛానల్ ఒక అజెండాని ప్రజల కోసం పుష్ చేస్తుందా, పర్సనల్ గెయిన్స్ కోసం పుష్ చేస్తుందా అనేది టోటల్ కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. చాలా మంది సో కాల్డ్ యూట్యూబ్ జర్నలిస్ట్ న్యూస్ పేపర్ చదివి తమ ఛానళ్లను గట్టెక్కిస్తున్నారు.
ఆ న్యూస్ ఛానల్ యొక్క ఎడిటర్ అభిప్రాయమే వీళ్ళ అభిప్రాయం. న్యూస్ పేపర్ చదవడం, ఒక ఛానల్ నడిపియడం. ఒక బీసీ జర్నలిస్టు ఎమ్మెల్సీ కూడా అయిపోయాడు. అంటే కష్టపడి కొన్ని న్యూస్ పేపర్స్ స్టోరీ గ్యాదర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి పేపర్లో ప్రింట్ చేస్తే తమ యూట్యూబ్ ఛానల్లో ఆ పేపర్ చూపిస్తూ పేపర్లో ఉన్న న్యూస్ చదివి, న్యూస్ చదవడం కాదు న్యూస్ తస్కరించడం అంటారు దీన్ని. ఎవడో ఇన్వెస్టిగేట్ చేసి ఆ కథనం న్యూస్ పేపర్లో వస్తే ఎంచక్కా న్యూస్ పేపర్ ఓపెన్ చేసి అదే న్యూస్ ఇంట్రెస్టింగ్గా చదివి లక్షల కొద్ది వ్యూస్ తెచ్చుకొని ఒకడు ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్నాడు. మరి ఇలాంటి పనులు చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అసలు ఎందుకు ఏ అజెండాతో పనిచేస్తున్నాయి అనేది సహజంగా డౌట్ ఏర్పడుతుంది. ప్రజల్లో కాదు, పొలిటికల్ సర్కిల్స్లో కూడా. వీళ్ళు ఎవరికి వత్తాసు పలుకుతున్నారు? చూడండి, మాకు అన్యాయం జరుగుతుంది, కోర్టు ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేసినాయి, మేము కబ్జాపై అంటే పోరాడుతుంటే లీగలీ ఈ వీడియోస్ యూట్యూబ్ తీసేసి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయంపై ఎలా పోరాడాలి అనేది కూడా ఒక విద్య. ఇప్పుడు చూడండి, బీసీలు ఒక రేంజ్ వరకు ఎదుగుతున్నారు, తర్వాత దెబ్బతింటున్నారు. ఎందుకు అంటే మీ రూట్ మధ్యలో పోయినాక చేంజ్ అవుతుంది. మీరు దేనికో లాలూచి పడుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పిన ఈ ఛానల్స్ తమకు తాము బీసీ ట్యాగులు వేసుకొని బీసీ జెండాలు పట్టుకొని లేదా బ్యాక్వర్డ్ కాస్ట్ కోసం ఫైట్ చేస్తున్నాము అని ఒక పిచ్ ఇస్తే అందరూ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కారు. నేను ఒక న్యూస్ని విశ్లేషించడం ఎలా అనేది కూడా అది ఒక స్థాయి వ్యక్తి చేయగలడు. ఇప్పుడు రఘు మొత్తుకుంటున్నాడు, నేను ల్యాండ్ మాఫియాపై, కన్స్ట్రక్షన్ మాఫియాపై, వాళ్ళపై వీళ్ళపై మేము ధ్వజమెత్తుతుంటే, ఎవిడెన్స్ చూపిస్తుంటే కూడా వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు తమ పని తాము చేసుకొని పోతున్నారు. మరి నీ జర్నలిజానికి పవర్ ఎక్కడుంది? నీ మాటకు విలువ ఎక్కడుంది? అసలు న్యాయానికి విలువ ఉందా అనే ప్రశ్నలు నువ్వు గట్టిగా వేస్తే న్యాయం నీ దగ్గర నడుచుకుంటూ వచ్చి సెల్యూట్ కొట్టి, అగో న్యాయం నేనున్నా, నీ వైపు నిలబడతా అని ఎవడు నిలబెట్టాడు? కబ్జా అనే పదము లీగల్ టర్మ్స్లో ఎన్నో పాయలుగా విభజించబడ్డాయి. డాక్యుమెంట్ లేకుండానే, ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్టర్ అయిపోతుంది. అంటే రిజిస్టర్ చేసిన వ్యక్తిని జైల్లో పెట్టాలి, 10 ఏళ్ళు జైల్లో పెట్టాలి. కానీ అలా నేరాలకు పాల్పడుతున్న రిజిస్ట్రార్ ఎవడైనా అరెస్ట్ అయినట్టు మనకు ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా తెలిసిందా? ఏసీబీ వాళ్ళలో చిక్కాడు తప్ప డిస్మిస్ చేసిన దాఖలాలు లేవు. అంటే కబ్జాకు కూడా ఒక లీగల్ వ్యాలిడిటీ ఉంది. డబ్బు ఉన్నాడు కబ్జాని కూడా ఒక కొనుగోలుగా మార్చే శక్తి ఉంది. అదే లాస్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. పట్టా భూములు కాకుండా భూదాన్ భూములు, అవే కాకుండా
మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన భూములు, వీకర్ సెక్షన్స్కి ఇచ్చిన ల్యాండ్, ఇవన్నీ గవర్నమెంటే కన్వర్ట్ చేసి ఈ భూమాఫియాలకు దానం చేసి రోడ్లు కూడా వేసింది. మరి ఇట్లా రోడ్లు వేసి భూదాన్ భూములు, వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చిన భూములు, ఇవన్నీ రోడ్లు వేస్తే ఎవడైనా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. అంటే లీగాలిటీని కూడా మార్చే అవకాశం ఉన్నప్పుడు మీరు ఛానళ్ళల్లో పడి నేను ఇవన్నీ బయట పెడుతుంటే చూసారా కోర్టు వాళ్ళ నోటీస్తో ఇవన్నీ డిలీట్ చేస్తారు, నేనేం చేయాలి? నేను ఒకటే అడుగుతున్నా, మంచి మార్గం ఛానల్ ఎన్నో రివ్యూస్ చేశారు, ఎందుకు తీసుకోకూడదు అనే లాజిక్ కూడా ఇచ్చి ఒక బిల్డర్ ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నాడు ఈ వెంచర్ పై, ఈ ప్రాజెక్ట్ పై అని కూడా క్లియర్గా చెప్పాయి. అర్థమైందా? ఏదైనా ఒక వీడియో చేసే ముందు అది లాజికల్గా, లీగల్గా కరెక్ట్ కాకుండా లాజికల్గా కరెక్ట్ ఉందా లేదా? ఇప్పుడు నన్నే సైట్కి తీసుకుపోయి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ల్యాండ్ ప్రైస్ ఇంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంత, సెల్లింగ్ ప్రైస్ ఇంత, దీని ప్రాఫిట్ ఇంత, నేను లీగల్ పరిభాషను చెప్తున్నా, ఒక రివ్యూ ఇస్తారే. ఇది కబ్జా భూమి, అది ఇర్రెలవెంట్. నువ్వు కబ్జా భూమి కాకపోయినా ఒక నార్మల్ భూమికి మీరు లాజికల్ ఆర్గ్యుమెంట్ ఇస్తే అది అమ్ముడుపోదు. అదే మీరేం చేస్తున్నారు, మేము ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తుతున్నాం, మేము బిల్డర్ మాఫియాపై ధ్వజమెత్తుతున్నాం. మీరు ఆ మాఫియా అనే పదాలు యూజ్ చేసినప్పుడు సడన్గా మీపై వ్యతిరేకత వచ్చి అసలు మీ మోటివ్ ఏమో. ఇప్పుడు సూరన్న టీవీ అని మధ్యలో ఒకటి ఎంటర్ అయింది, ఆ వాసవి గ్రూప్ మీద కంటిన్యూస్ వీడియోస్ చేసి, అంటే వాసవి తప్ప ఏం లేవా భూలోకంలో? వేరే ఏరియాలో ఏ కబ్జా అవుతలేదా? లాస్ట్ గవర్నమెంట్ అన్యాయం చేసేటప్పుడు సూరన్న టీవీ ఎక్కడ పోయింది? సూరన్న టీవీ అప్పుడు కూడా ఉంది కదా. అంటే బిల్డర్లను భయపెట్టించి డబ్బులకు ఇస్తే సైలెంట్గా అయిపోయే టీవీలు చాలా తయారైనాయి. అందుకోసం వాళ్ళు లీగల్గా పోయి ఈ వీడియోస్ డిలీట్ చేస్తారు. మనము ప్రాక్టికల్గా ఒక సైట్కి తీసుకపోతే ఆ సైటులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మొత్తం పనికి రాకుండా చేసే ఛాన్స్ ఉంది. మనం ఎప్పుడు భూ కబ్జా, ఈ అగ్రకులాల దౌర్జన్యాలు, ఈ తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రకులాలు పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలను, ఇతర కులాలను అణిచివేస్తున్నాయని ఒక రెవల్యూషన్, ఇవన్నీ మిక్సప్ చేసేస్తున్నది. క్లియర్ కట్ ఉండాలి కదా, అజెండా క్లియర్ కట్ ఉండాలి. మీరేం చేస్తుండ్రు, ఒకడేమో ఎమ్మెల్సీ అయిపోయి, ఇంకోడేమో డబ్బులు తీసుకొని పారిపోతుండు, ఇంకోడు డబ్బులు పెట్టే ఒక 100 ఛానళ్ళు పైన ఒక పార్టీ నడిపిస్తుంది. అంటే అంత అబద్ధపు బేస్ మీద, ఎమోషన్ బేస్ మీద, ఏదో ఒక మోటివ్తో నేను బీసీ కోసం పాటుపడుతున్నావు అని ఒక ఛానల్ డిక్లేర్ చేసినాక నీవు ఏది చేసినా నీవు అగ్రకులాలపై దాడి చేస్తున్నావు అనే ఒక భావన వచ్చి అగ్రకులాలు నీ ఛానల్ని నడిపించకుండా చేస్తారు. ఈ లాజిక్ మిస్ అవుతుంది. జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కావాలి అనేది కరెక్టే, తప్పేం కాదు. కానీ
మీరు ఎంత జనాభా పెరిగినా లాజికలీ ఎక్కడనో పప్పుల కాలేస్తారు కనుకనే మీకు పవర్ వస్తలేదు. మల్లన్న ఎమ్మెల్సీ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమి? కక్కుర్తి పడ్డాడు. టైమింగ్ తెలియదు మల్లన్న, ఎమోషన్కి గురయ్యిండు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. తక్కువ టైంలో ఇవన్నీ జరిగిపోతాయి. అదే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు అట్లా కాదు, సైలెంట్గా ఉంటారు, తమ పని తమ చేసుకో. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక న్యాయమా, నాకు ఒక న్యాయమా అని గట్టి గట్టిగా అరుస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదు. ఎందుకు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్స్ చేసింది తప్పే, వాళ్ళు కూడా డైరెక్ట్ విమర్శించారు. కానీ ఎస్కేప్ ఎట్లా అయ్యారు? యాక్షన్ ఎందుకు వస్తలేదు? యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? తక్కువ శాతం ఉన్నోళ్ళు కదా ఈ రెడ్డిలు. ఎంతున్నారు? 6%, 5%. బాపనోళ్ళు 1% కూడా లేరు. ఎక్కడ చూసినా పోస్టులు కొనేస్తున్నారు, ఎక్కడ చూసినా ల్యాండ్ కబ్జా చేస్తున్నారు, ఎక్కడ చూసినా రిజర్వేషన్లు తినేస్తున్నారు, ఎక్కడ చూసినా వేరే వాళ్ళని అణిచేస్తున్నారు. అంటే ఇంత ఉన్మాదము ఈ తక్కువ పర్సంటేజ్ ఉన్న సన్నాసులు చేయగలుగుతున్నారు అంటే, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నోళ్ళు మీరు మళ్ళీ 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 ఫెయిల్ అవుతున్నారంటే దానికి కారణం ఏమి? అంటే మీలో దాగి ఉన్న కనిపియని కనుమరుగు అయినట్టే అయి ఉన్న అవినీతి, మీ విచారణలో మీ థాట్స్లో అవినీతి పేరుకుపోయి. అర్థమైందా? మీరు ఒక అన్యాయాన్ని వాడుకొని దానితో మీరు గ్రో కావాలి అని చూడడం తప్పు. మీరు అన్యాయాన్ని ఎదుర్కొన్నట్టే ఎదుర్కొని దానివల్ల లబ్ధి పొంది మీరు గ్రో కావాలి అన్నది ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎన్ని రౌండ్ టేబుల్లు పెట్టినా, ఇప్పుడు ఆ రౌండ్ టేబుల్ పెట్టిండ్రు. ఇప్పుడు ఆ ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్ పై పోరాడింది ఫస్ట్ ఎవరు? ఏ ఛానల్? మన ఛానల్. పబ్లిసిటీ ఉందా? లేదు. గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ రియల్ ఎస్టేట్ ఛానల్ అంటే వెళ్ళదు. హయ్యెస్ట్ వాచ్ టైం ఉన్న ఛానల్ మనదే. సైలెంట్. హయ్యెస్ట్ రివ్యూస్ ఉన్నది ఏ ఛానల్? మనదే. టెక్నికల్గా పోరాడింది ఎవరు? మనమే. హయ్యెస్ట్ రియల్ ఎస్టేట్ పై వీడియోస్ పెట్టింది ఎవరు? మనమే. హయ్యెస్ట్ అవర్స్ టుగెదర్ రియల్ ఎస్టేట్ పై వీడియోస్ పెట్టింది ఎవరు? మనమే. కానీ రౌండ్ టేబుల్కి నన్ను మాత్రం పిలవలే. అంటే మీ మెంటాలిటీ చూడండి. నేను అక్కడ వచ్చి మల్లన్న 2 ప్రశ్నలు అడుగుతుంటే ఫినిష్. మీరు టోటల్ బీసీ మీడియా అని ఒక ప్రశ్న అడుగుతుంది, ఫినిష్ కదా. మన ఛానల్ ప్రసారం చేసినంత రియల్ ఎస్టేట్ పై నంబర్ ఆఫ్ వీడియోస్ ప్లస్ అవర్స్ టుగెదర్ వీడియోస్ ఏ ఛానల్ ప్రసారం చేయలేకపోయింది. మనం ఎప్పుడు లాజిక్తో పోరాడతాం, లీగలీ పోరాడం. మన స్థాయి కాదు అది. మనం కట్టేవాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయం, కొనేవాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. బీసీస్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన గుణం అది. మీరు ఫెయిల్ అవుతున్నది ఎక్కడంటే మీరు కట్టేవాడితో పోరాడుతున్నారు. మన ఛానల్ ఏం చేస్తుంది? కొనేవాడిని అవేర్నెస్ తెప్పిస్తుంది. అయ్యో సన్నాసులారా, మీ బ్రెయిన్ అట్లున్నాయనే మీకు రాజ్యాధికారం వస్తలేదు. రాజ్యాధికారం 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 అంటే వీడియోస్ డిలీట్ 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 అయిపోయింది. మీరు చదువుతున్న పేపర్స్ మొత్తం ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు పబ్లిష్ చేశారు.
అవునా కదా? మీరే అంటారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఈ అగ్రకులాల చేతిలో ఉంది. మీరు రోజు పొద్దున్న లేచి చదివే పేపర్ ఎవరిది? అగ్రకులాలది. కానీ మీరు చెప్తుంది ఏంది? బీసీ ఎజెండా. నా అగ్రకులాల పేపర్లు చదివి మీ బీసీ ఎజెండా ముందు ఎట్లా పోతుంది? ఒకసారి ఆలోచించండి. మీరు దెబ్బతింటుంది ఎక్కడ? నేను చెప్తున్నా రౌండ్ టేబుల్ కాదు, ఫ్లాట్ టేబుళ్ళు, స్టేట్ టేబుళ్ళు, ఇంటర్నేషనల్ టేబుళ్ళు, ఎన్ని టేబుల్ వేసి ఎంతమంది మీరు కూర్చొని మీ మైకులు మీరే గుంజుకొని మాట్లాడుకుంటే ఫస్ట్ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళ వ్యూస్ కూడా వినాలి కదా మీరు. వినాలా కదా? మా పర్సంటేజ్ తక్కువనే కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అంటే ఎవరి మాట వినాలి ఫస్ట్? మీరు మా మాటనే వినాలి. అవునా కదా? లాజిక్ చెప్తుంది. మీరు పొద్దున్న లేచి అదే ఏ పేపరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళంతా మాఫియానే, అగ్రకులాల వత్తాసు పలికే పేపర్లు. ఆ పేపర్లే చదివి మీరు పొట్టగడుపుకుంటారు. అది ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. నేను చదివేది ఏ పేపరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్. పేపర్లు అగ్రకులాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పేపర్లు చదివి బీసీలకు న్యాయం చేస్తారా? ఎట్లయితుంది అది? రౌండ్ టేబుల్లో నన్ను పిలిచేది ఉండే కదా, చెప్తుంటాను నేను రియల్ ఎస్టేట్లో ఎట్లా ఏం ప్రాబ్లం ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకు మీపై అసహనం వ్యక్తం చేసి, కేటీఆర్ 100 ఛానళ్ళు 200 ఛానళ్ళు పెట్టుకొని ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? పరుషైన పదజాలం వాడాలి. ఎక్కడి వరకు వాడాలి? ఎంతవరకు వాడాలి? కదా? కొన్నిసార్లు డైజెస్ట్ చేసుకోవాలి కొన్ని ఫ్యాక్ట్స్. ఇప్పుడు మీకు హైకోర్టు నోటీస్ నుంచి నీ యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ డిలీట్ అయినాయి. నువ్వు మళ్ళీ కౌంటర్ కేసు అయ్యి అవన్నీ వీడియోస్ మళ్ళా పెట్టి టైటిల్ చేంజ్ చేసి మళ్ళీ అదే వీడియో అయ్యి ఎవడు ఆపండి? టైటిల్ చేంజ్ చేసి కొద్దిగా వీడియోని కొద్దిగా మ్యానిపులేట్ చేసి మళ్ళీ వేసుకో, మళ్ళీ కేసు వేస్తాడు. ఎన్నిసార్లు వేస్తాడు? ఇప్పుడు మా ఛానల్కి మీ పాపులర్ ఛానల్స్కి డిఫరెన్స్ ఏమంటే నేను బయ్యర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, మీరు సెల్లర్పై పోరాడుతున్నారు డైరెక్ట్. మీరు కబ్జాలు చేసిండ్రు, కబ్జా కోర్లు, డబ్బులు ఇచ్చిండ్రు, మాఫియా గీఫియా అన్నీ. రోజు పొద్దున్న లేచి ఇదే ఏడుపు. ఆన్ గ్రౌండ్ పోయినరు, రంగనాథ్తో కలిసిండ్రు, లేకులు కబ్జా 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 అని అన్నారు. అసలు ఈ లేక్ మీద కట్టడానికి ఎవరు అప్రూవల్ ఇచ్చిండ్రు? ఫస్ట్ వాడిపై కేసు వేసి మీరు ముందర పోండి, మీ స్ట్రగుల్ సక్సెస్ఫుల్ అవుతుంది. అంతేగాని ఈయన అది నాది అది అంతా లీగల్ నిలబడదు. అప్రూవల్స్ ఆన్ గ్రౌండ్ లీగల్ పేపర్స్ పై ఉన్నవాడు. అసలు పాలసీ చేంజ్ ఎవరు చేసేది? వాళ్ళపై ధ్వజమెత్తడం విడిచిపెట్టి రియల్ మాఫియా, కన్స్ట్రక్షన్ మాఫియా, వీళ్ళు వాళ్ళు దగల్బాజీలు. దాంట్లో మళ్ళీ బీసీ ఐటమ్ ఒకటి మిక్స్ చేస్తారు. బీసీపై జరుగుతున్న అన్యాయం, బీసీ ఛానళ్ళపై అగ్రకులాల దాడి. నువ్వు చదివేదే ఫార్వర్డ్ కాస్ట్ న్యూస్ పేపర్లు. ఫార్వర్డ్ కాస్ట్ న్యూస్ పేపర్లు చదువుకుంటే నీకు బీసీ నినాదం సక్సెస్ఫుల్ కదా? నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నది ఎవరిది? కొండా విశ్వేశ్వర రెడ్డి. ఏం బాస్? జయప్రకాష్ నారాయణ్, కొండా విశ్వేశ్వర రెడ్డి, కోదండరాం, అందరు అగ్రకులాల ఇంటర్వ్యూ తీసుకొని నీకు బీసీ అజెండా సక్సెస్ఫుల్ కావాలా? మీరు ఏ ఫేజ్లో ఏ ఇండస్ట్రీలో వండి మీకు పరాభవం తప్పదు. ఎందుకంటే మీరు సగం వరకే బలంగా పోతారు, న్యాయంగా పోతారు. సగం పోయినాక మీకు ఆశలు, ఓపికలు ఇవన్నీ నశిస్తాయి. ఇక్కడనే డిఫరెన్స్ ఉంది. 80% జనాభా ఉన్న రాజ్యాధికారం దక్కలేదంటే సన్నాసులు రండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా
మీరే రౌండ్ టేబుల్ వేసుకొని గుండ్రగా నిలుపుతారు మెరీగో రౌండ్ చుట్టూ. కానీ ఆ రౌండ్ టేబుల్ చుట్టే మీరే మైకు నాకి మీరే మైకు నాకుతుంటే మీకు నిజాలు ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు నన్ను పిలిచింటే నేను చెప్తుంటే ముఖం మీద టోటల్ బీసీ రౌండ్ టేబుల్ల మీదనే బీసీ ఎట్లా ఫెయిల్ అవుతుందని చెప్పేస్తుంటే మల్లన్నకు 2 అంటిస్తుంటారు. అంటించి చెప్తుంటే నువ్వు చేసిన కంత్రి పని ఏంది, దానివల్ల మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అభాస్పాలు అవుతున్నాయి, ఎట్లయితున్నాయి అని కూడా లాజికల్గా చెప్తుంటారు. కానీ మీదే రౌండ్ టేబుల్, మీదే బిర్యానీలు, మీరే కూల్ డ్రింక్లు, మీరే ఎంజాయ్, మీరే ప్రెస్ మీట్లు. కానీ ఇంటర్వ్యూలు తీసుకునేది కొండా విశ్వేశ్వరరెడ్డి, జయప్రకాష్ నారాయణ, కోదండరావు. చూపించే పేపర్ ఏది? అన్ని అగ్రకులాల న్యూస్ పేపర్లు. ఎట్లయితుందండి సక్సెస్ఫుల్ అన్నట్టుగా? నిజాలు ఎప్పుడు ఎలా బయట పెట్టాలి, అది కూడా ఒక బ్రెయిన్, అది కూడా ఒక టెక్నిక్, అది కూడా ఒక జీన్స్లో వచ్చే థింగ్. టైమింగ్, ఓపిక, ఇవన్నీ కావాలి. సక్సెస్ఫుల్ అంటే మీడియాలో నంబర్ ఆఫ్ వ్యూస్ రావడం కాదు. నిజానికి టైమింగ్ ఏముండాలి, అబద్ధానికి ఎంత టైం కేటాయించాలి, అబద్ధం ఎప్పుడు ఎట్లా బయటపడాలి పెట్టాలి, అబద్ధం ఎట్లా చెప్పి తప్పించుకోవాలి, ఇవి కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు. తొందరపడి దూకుడు పోదు. న్యూస్ పేపర్లో వచ్చిన మెటీరియల్ మీ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది, మీ అజెండా ఏమన్నా ముందు పోతుందా లేదా అని ఒక్కసారి బేరీ చేసుకోండి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, అన్యాయంపై పోరాడడం 50 ఏళ్ల క్రితం చేసిన యజ్ఞం లాంటిది కాదు. ఇప్పుడు దాని స్వరూపము, అన్యాయం యొక్క స్వరూపం మాడినప్పుడు పోరాటం యొక్క స్వరూపం కూడా మారిపోవాలరా సన్నాసులారా అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.